ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. కీర్తనలు 149:3. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురు గాక, తంబూరతోనూ సితారుతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు ఆయన వాగ్దానము అంటే, నాట్యముతోనూ ఆయనని స్తుతిస్తామంట, తంబూర సితారతో ఆయనకి జ్ఞానము చేస్తామంటండి. అట్టి జీవితము మనకి ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ఎల్లప్పుడూ కూడా ఆయనకి స్తుతిగానము చేసేవారిగా ఉన్నాము అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ఆయనని స్తుతించేవారిగా, ఆయన గణపరిచేవారిగా, ఆయన ఆవరణలోనికి సంతోషముగా వెళ్ళి మన యొక్క జీవితాలలోన ఆయన యొక్క కృపను పొందుకునేవారిగా ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము కృతజ్ఞత చెల్లిస్తూ ఆయనని ఆరాధిస్తూ ఉన్నాము అంటే, దేవుడు మనకి వారమంతా కూడా తోడుగా ఉండి మన జీవితాలని నడిపించారు అనే కదండి దాని అర్థము. కాబట్టినే దినమున దేవుడు అంటూ ఉన్నారు, వారు నాట్యముతోనూ సంగీతముతోనూ నన్ను ఆరాధిస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో తంబూరతోనూ నాట్యంతోనూ ఆయనను స్తుతించిడి, తంతి వాయిద్యములతోనూ పిల్లను గ్రోవితోనూ ఆయనను స్తుతించిడి. అవునండి, మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా మనము మన యొక్క హృదయముతోనూ, మన నోటితోనూ, మన శరీరముతోనూ ఆయనని ఆరాధించే వారిగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. దేవుడు కోరుకున్న దేవుడు మనము ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలని, ఆయన దీవెనలు మనకి కుమ్మరించి మనలను ఇంటికి పంపిస్తారని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. సంతోషముగా ఆయన ఆరాధించుకోవడానికి ఆయన ఆవరణలోనికి వెళ్ళి మనము దీవెనలు పొందుకొని సంతోషంగా వారమంతా కూడా మనము ఉండాలని దేవుని యొక్క ఆశ, కోరిక. కాబట్టి మనము ఎల్లప్పుడూ దిగులు పడకుండా మనము దేవుని ఆవరణలోనికి వెళ్ళి ఆయనని స్తుతించి ఆయనని గణపరిచి తిరిగి మన యొక్క జీవితాలలో మనము నడుస్తూ ఉంటే కనుక మన యొక్క జీవితము సంతోషభరితమైన, ఆనందభరితమైన జీవితముగా ఉంటుంది. ఆయనని స్తుతించే వారిగా మనము ఉంటామని ఈ దినమున ఆయన బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు అందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన యొక్క ఐశ్వర్యము, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన మెండైన దీవెనలు మీకు ఉండునుగాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, ఆ జీవితంలో నాయన నాట్యంతోనూ నాట్యంతోనూ మిమ్మల్ని నాయన స్తుతించుకోవడానికి, గణపరచుకోవడానికి నాయన మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభా నాయన, వారి కుటుంబాలను మీరు కడుతూ ఉన్నారు. వారి బిడ్డలు భవిష్యత్తులో ఉన్నారు, వారి ఆరోగ్యంలో ఉన్నారు, వారి యొక్క చేతి పనుల్లో ఉన్నారు, వారి ఉద్యోగంలో ఉన్నారు. ప్రతి ఒక్కరి కుటుంబాలలో మీరు ఉన్నారు. ప్రతి సమస్యను తీరుస్తూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేస్తున్నారు. బిడ్డలకు సుఖమైన కాన్పులు దయచేస్తున్నారు. మీకు వందనాలు. హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ఎంతో చక్కగా ఆరోగ్యవంతులుగా చేస్తున్నారు. మీకు వందనాలు. జాబ్స్ లేని వారి జాబ్స్ పోకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. అనారోగ్యంలో ఉన్న బిడ్డల్ని నాయన ఆరోగ్యవంతులుగా చేస్తున్నారు. మీకు వందనాలు. పోలీస్ వారిని, శానిటరీ వారిని, డాక్టర్స్ని, మెడికల్ స్టాఫ్ని మీరు భద్రపరుస్తున్నారు. మీకు వందనాలు. ఎక్కడా కూడా దుర్ఘటనలు జరగకుండా మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. మంచి పంటలను మీరు అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. నా దేశంలో ఎకనామీ మంచిగా ఉండడానికి సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు రాకపోకలను తోడై ఉన్నారు. మీకు వందనాలు. 2-వీలర్, 4-వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో సుఖమైన ప్రయాణాలను మీరు అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు.
ప్రతి బిడ్డకి మీ యొక్క కాపుదల భద్రతని అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.